చూడండి, డిక్లరేషన్ అనేసి జగన్ గారిని ఈరోజు అడిగారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఎంతమంది దీన్ని సమర్థిస్తారు? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ డిక్లరేషన్ మీకు అవసరం లేదు. ఈరోజు అధికారం లేదు ఆయనకి. ఒక ఎక్స్ సీఎం. ఈరోజు మీకు డిక్లరేషన్ గుర్తొచ్చింది. దైవ దర్శనానికి వెళ్ళడానికి కూడా అనుమతి లేకుండా డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే అని చెప్పేసి మీరు ఒక మనోభావాలు దెబ్బతినేలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకుల్ని, ఒక ఎక్స్ సీఎంని ఈరోజు డిక్లరేషన్ ఇస్తేనే తిరుమల దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి మీరు మాట్లాడడం అనేది నిజంగా చాలా చీప్ ట్రిక్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక అధికార పార్టీలో ఉండి ఒక సీఎం హోదాలో, ఒక డిప్యూటీ సీఎం హోదాలో, మినిస్టర్స్ మీరందరూ కూడా అంత పెద్ద హోదాల్లో ఉండి ఈరోజు